Hi, welcome to Yoga Sutra. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనాన్ని పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో చేసే ఆసనము షోల్డర్ గురించి సంబంధించిన ఆసనము. ఈ యొక్క ఆసనాన్ని మనము చతురంగ ఆసనము లేదా అష్టాంగ ఆసనం అని అనుకోవచ్చు. ఈ యొక్క ఎపిసోడ్లో మనము చతురంగ దండాసనంలో వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాము. ఆ ప్రయత్నంలో ఎలాంటి స్ట్రెచెస్ని మనము వాడాలి, ఎలాంటి ఆసనాలు మనం చేయాలి, చేస్తే మనకు ఎలా అనిపిస్తుంది, అవన్నీ గమనించుతున్నాము. ఈ యొక్క ఆసనము కొద్దిగా కొంతమందికి కష్టంగా భావించగలుగుతారు. ముఖ్యంగా స్త్రీలు ఈ యొక్క ఆసనం చేసినప్పుడు వాళ్ళ షోల్డర్లో పెయిన్ రావడము, చేతులలో పెయిన్ రావడం అనేది ఎక్కువగా అవుతుంది. ఎందుకు? స్త్రీల శరీర పైభాగము చాలా సున్నితంగా ఉంటుంది. అక్కడ వాళ్ళకు బలము అనేది ఎక్కువగా ఉండదు. అయితే ఆ యొక్క కండరాలని మనము స్ట్రెంథన్ చేయాలి. పురుషులు ఆ కండరాలు పెద్దగా ఉండడము, అలానే ఆ కండరాలు స్ట్రాంగ్గా ఉండడం అనేది ఉంటాయి. కానీ అలాంటి పురుషులు కూడా ఎప్పుడైతే చతురంగ దండాసనం చేయడానికి ప్రయత్నిస్తారో ఒక్కోసారి షోల్డర్లో ఉన్న ఆ చిన్న చిన్న కండరాలు గాయమయ్యే ఛాన్స్ ఉంది. గాయం అవ్వకుండా మనము ఆ యొక్క కండరాలని ఫ్లెక్సిబుల్గా స్ట్రాంగ్గా చేసుకోవాలి. ఆ యొక్క కండరాలని బలాన్ని పెంచాలి. అలా పెంచడానికి ఈరోజు మనము కొన్ని మొబిలిటీ ఆసనాలను చేస్తున్నాము. ఇవి కొంతమంది జిమ్వి కదా అని అనుకోవచ్చు. కాదండి, ఇవి జిమ్వి కాదు. యోగా చేసేటప్పుడు కూడా మనము ఇలా హస్త ముద్రలని, హస్తం ఏ విధంగా పెడుతున్నామో అవి మార్చుతూ ఈ ఆసనం చేస్తున్నాము. అయితే ముందుగా ఏం చేయాలి? ముందుగా మనము ఇలా వీపుని నిటారుగా చేసి కూర్చుందాము. బ్యాక్ని స్ట్రైట్ చేస్తూ కళ్ళని మూసివేసి ప్రాణాయామం చేద్దాము. హస్తాలను ఇలా తెచ్చేయండి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. ఇలా కొన్నిసార్లు శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి ఈ విధంగా భస్త్రికా ప్రాణాయామం చేద్దాము. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. ఛాతిని విశాలంగా చేసి ఎలా అనిపిస్తుందో కొంత సమయం పాటు గమనించాలి. ఇలా ప్రాణాయామం చేసిన తర్వాత నిశ్శబ్దంగా అనిపిస్తుంది. చేతులలో కొద్దిగా నొప్పి అనేది ఉంటుంది. కానీ ఇలా మనం చేతులను రిలాక్స్గా పెట్టి కొంత సమయం పాటు ఉన్నట్టు అయితే చేతులలో కూడా హాయిగా అనిపిస్తుంది. ఇదే ప్రాణాయామాన్ని మళ్ళీ చేద్దాము. అయితే చాలామంది వ్యక్తులు చేతులని ఇలా గట్టిగా లాగుతూ ఉంటారు. అలా లాగకూడదు. చాలా నెమ్మదిగా చేతులని మూవ్ చేయాలి. సిమెట్రిక్గా మూవ్ చేయాలి. శ్వాస తీసుకుంటున్నప్పుడు చేతుల పైకి, శ్వాస వదిలేసినప్పుడు చేతులు కిందికి. అయితే ఈసారి నేను చేతులని ఇలా పెట్టి కొంచెం ప్రాణాయామంలో చేంజ్ తీసుకొస్తున్నాను. ఇలా 20 నుంచి 30 సార్లు చేయండి. అయితే ఇలా చేసినప్పుడు ఒకటేసారి ఫోర్స్గా చేయకూడదు. చేస్తే చెవులల్లో నొప్పులు కూడా రావచ్చు. ఎందుకు? చెవులల్లో సన్న కర్టన్ లాగా డ్రమ్ అనేది ఉంది. ఆ యొక్క సన్నగా ఉన్న లేయర్లో ప్రెషర్ పడకూడదు. ఇలా కొంత సమయం పాటు చేసి గమనించండి ఎలా అనిపిస్తుందో. నెమ్మదిగా కళ్ళను తెరవండి. ఈ ప్రాణాయామంలో ఇలా చేసాం.
ఇలా చేసినప్పుడు ఆ భుజాలని ఈ విధంగా వెనకాలకి అన్నప్పుడు ఈ వీపు వెనకాల ఉన్న కండరాలపై చాలా ప్రభావం పడింది. ఇలా అన్నప్పుడు భుజము వేరే భాగంలో ప్రెషర్ పడింది, కానీ ఇలా అన్నప్పుడు భుజం యొక్క డిఫరెంట్ భాగంపై ప్రెషర్ పడింది. అయితే భుజాలలో చిన్న చిన్న కండరాలు ఉన్నాయి, ఆ కండరాలను ఫోకస్ చేస్తూ ఈ యొక్క ప్రాణాయామం చేశాము. ఇప్పుడు మనము మోకాళ్ళపై వెళ్ళిపోదాము. మోకాళ్ళపై వెళ్ళి హస్తాలని ఇలా మ్యాట్పై పెడుతున్నాము. అయితే ఈరోజు ఈ ఎపిసోడ్లో మనము ప్రాప్గా మ్యాట్ని వాడుతున్నాము. ఈ మ్యాట్ కొద్దిగా మెత్తగా ఉందండి. అయితే మెత్తగా ఉన్న ఏదైనా బెడ్షీట్పై కూడా మీరు చేతులను పెట్టి ఆసనం చేయవచ్చు. ఇలా హస్తాలని స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసి ఇలా గుండ్రంగా తిరగాలి. ఇలా గుండ్రంగా తిరిగి రివర్స్గా తిరుగుతాము. అలా చేసి చేతులను కింద ప్రెస్ చేయండి. కాళ్ళని ఒక దగ్గర పెట్టేసి పొట్టని ఇలా లోపటికని టోస్ని పైకంటూ మోకాలని పైకి చేద్దాము. మోకాలని కింద పెట్టండి. మళ్ళీ పైకి వెళ్ళండి. ఇలా పైకి కిందికి చేద్దాము. కిందికి వచ్చేసేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి వీపుని స్ట్రైట్గా చేద్దాము. ఇప్పుడు మనము ఇలా చేతిని పైకి చేసి ఉండాలి. కొంత సమయం పాటు ఇలా ఉండండి. కాళ్ళని దూరం అనేసి భుజాన్ని కిందికి చేయండి, పైకి చేద్దాం. ఇలా 5 టైమ్స్ చేయండి. రెండో వైపు కూడా చేసి చేతులను ఇలా పెట్టేసి ఇప్పుడు వీపుని రౌండ్ చేయండి. ఇలా కింది కన్నా ఇలా రౌండ్ చేయండి. ఇలా షోల్డర్ బ్లేడ్స్ని దగ్గరికి తీసుకోవచ్చు. ఇలా అయినప్పుడు ఏమవుతుంది, శరీర పై భాగంలో ట్రయాంగిల్ షేప్స్లో 2 ఎముకలు ఉన్నాయి. ఆ ఎముకలని మధ్యలో ఉన్న భాగాన్ని మనము ఇక్కడ వర్క్ చేస్తున్నాము. అలా చేసి చైల్డ్స్ పోజ్లో వెళ్దాము. హస్తాలని ఇలా పైకనండి, పైకి వచ్చేసేయండి. ఇప్పుడు మనము చేతుల వేళ్ళని ఇలా లోపడి వైపు చేద్దాము. ఇలా లోపడి వైపు చేసి కొంత సమయం పాటు అలానే ఉండండి. భుజాలలో, మోచేతులలో, వేళ్ళల్లో, వ్రిస్ట్లో ఎలా అనిపిస్తుందో గమనించాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ మనం మోకాలను కొద్దిగా దూరంగా చేసి వీపుని నిటారుగా చేద్దాము. చేతులని స్ట్రైట్ చేయండి. తలని ముందుకు చేద్దాము. దాని తర్వాత కిందికి వెళ్ళి పైకి రండి. ఇలా 5 సార్లు చేయండి. ఎలా అనిపిస్తుంది? ఒకటేమో ఈ వ్రిస్ట్ భాగంలో మనకు చాలా ఇంటెన్స్గా స్ట్రెచ్ తెలుస్తుంది. అలానే ఈ యొక్క చేతి వెనకాల భాగంలో కూడా మనకు స్ట్రెచ్ తెలిసి వస్తుంది. శ్వాస తీసుకోండి, వదిలేయండి. మళ్ళీ చేద్దాము.
అలా చేసి ఫోర్ హెడ్ని కింద పెట్టేసేయండి. ఎలా అనిపిస్తుందో గమనించండి. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఈ యొక్క విధంగా మనము హస్త అంగుళాలని ఇలా తీసుకొచ్చి అష్టాంగ ప్రాణాయామం చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఇలా వెళ్ళి పైకి రావడం. ఎప్పుడైతే మనం ఈ విధంగా చేస్తామో దాంతో మన శరీర కండరాలు భుజాలలో, చేతులలో, వీపులో ఉండే కండరాలు స్ట్రాంగ్గా బలంగా తయారవుతాయి. ఇలా తయారవడం వలన మనము చతురంగ దండాసనంలో ఈజీగా వెళ్ళవచ్చు. ఈజీగా వెళ్ళి ఆసనాన్ని చేయడానికి మనకు బాగుంటుంది. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు చతురంగాసనము. ఆసనం చేసేటప్పుడు మనము షోల్డర్లో ఉండే ఎన్నో కండరాలని వాడతాము. అవన్నీ కండరాలు దృఢంగా బలంగా ఉండడానికి ఆ షోల్డర్ మసిల్స్ని, వీపు పై భాగంలో ఉండే మసిల్స్ని మనము వివిధ రకాల అయిన ఎక్సర్సైజ్తో యాక్టివ్గా చేసుకోవాలి. దాంట్లో ఒక భాగము ఈరోజు చేసే ఆసనము. ముందుగా మనము చేతులని యాక్టివ్గా చేసుకోవడానికి భస్త్రికా ప్రాణాయామం చేద్దాము. భస్త్రికా ప్రాణాయామం చేసేటప్పుడు చేతులని పైకి చేయాలి, కిందికి చేయాలి. శ్వాస తీసుకునేటప్పుడు చేతులను పైకి చేయండి, శ్వాసను వదిలేటప్పుడు చేతులను కిందికి చేద్దాము. ఇలా ఓ 50 నుంచి 60 సార్లు చేయాలి. నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఎలా అనిపిస్తుందో గమనించండి. షోల్డర్ మసిల్స్ కొంచెం వార్మప్ అయ్యాయి. ఈసారి ఇదే ప్రాణాయామంలో చేతులని ఆకాశం వైపు పెట్టకుండా ఇలా ఐ లెవెల్లో ముందుకు తెచ్చిపెట్టేసి చేస్తున్నాము. చేతులను ఇలా తెచ్చిపెట్టండి, వేళ్ళని దూరం చేయండి. ఇప్పుడు ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ చేతులని లాగుతూ ముందుకు చేస్తూ ఉండండి. రిలాక్స్ అవ్వండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇలా మళ్ళీ చేద్దాము. ఇలా చేసేటప్పుడు మన భుజ కింది భాగము, వీపు వెనకాల భాగంలో ఎలా అనిపిస్తుందో గమనించండి. ఆ యొక్క భాగంలో చిన్న చిన్న సన్న సన్న కండరాలు ఎన్నో ఉన్నాయి. ఆ కండరాలన్నింటినీ మనం ఇక్కడ వార్మప్ చేస్తున్నాము. అలా చేసి రిలాక్స్ అవ్వండి. కళ్ళని మూసుకొని కొంత సమయం పాటు అలానే ఉండాలి. నెమ్మదిగా మోకాళ్ళపై చేయాలి. హస్తం వేలో ఉన్న చేతుల వేళ్ళని దూరంగా చేసి వీపుని ఆర్చ్ చేద్దాము, బ్యాక్ని రౌండ్ చేద్దాము. వీపుని ఆర్చ్ చేద్దాము, బ్యాక్ని రౌండ్ చేద్దాము. చేతుల కింద ఈ యొక్క మ్యాట్ని పెట్టేసి ఇలా వీపుని ఆర్చ్ చేద్దాము, బ్యాక్ని రౌండ్ చేద్దాము. ఇలా కొంత సమయం పాటు వీపుని ఆర్చ్ చేసి బ్యాక్ని రౌండ్ చేసి ఇలా షోల్డర్స్ని బాగా రొటేట్ చేయాలి. పొట్ట కండరాలను లోపలికి బిగిస్తూ క్లాక్ వైస్లో రొటేట్ చేద్దాము. యాంటీ క్లాక్ వైస్లో రొటేట్ చేయాలి.
ఇప్పుడు ఎడమ చేతిని అలానే ప్రెస్ చేసి కుడి చేతిని బాగా ఆకాశం వైపు తీసుకెళ్ళండి. నెమ్మదిగా భుజాన్ని కింద పెట్టేసేయండి. ఇలా 5 to 6 టైమ్స్ చేద్దాము. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ పైకి కిందికి చేయండి. రెండో వైపు. ఇలా రెండో వైపు కూడా మనము భుజాన్ని పైకి కిందికి చేసి వార్మప్ చేసుకోవాలి. ఇప్పుడు మనము అష్టాంగ ప్రణామం చేద్దాము. హస్తాలను కొద్దిగా దూరంగా చేయండి. అష్టాంగ ప్రణామం చేసి ఈ విధంగా అష్టాంగ ప్రణామంలో వెళ్ళినట్టుగా వెళ్ళి పైకి రావాలి. ఇలా 5 నుంచి 6 సార్లు చేద్దాము. పైకి వచ్చేసి మనము హస్తాలను అక్కడే పెట్టి చైల్డ్స్ పోస్లో వెళ్ళి రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు నెమ్మదిగా పైకి రావాలి. హస్తాలని ఈ విధంగా స్ప్రెడ్ చేద్దాము. బాగా స్ప్రెడ్ చేయండి. మార్జరీ ఆసనంలోనే ఉండండి. ఎలా అనిపిస్తుందో గమనించాలి. మోకాలని కొద్దిగా ముందుకు తెచ్చేసి వీపుని ఆర్చ్ చేద్దాము, బ్యాక్ని రౌండ్ చేద్దాం. వీపుని ఆర్చ్ చేద్దాము, బ్యాక్ని రౌండ్ చేద్దాము. ఇలా చేసినప్పుడు చేతులలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇక్కడ చేతులలో వేరే కండరాలపై మనం ఫోకస్ చేసి ఆసనం చేస్తున్నాము. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. ఇప్పుడు మనము చేతులను అలానే పెట్టేసి వీపుని స్ట్రైట్గా చేద్దాము. షోల్డర్స్ని ఇంకొద్దిగా ముందుకు తీసుకొని రావాలి. ఎలా అనిపిస్తుందో గమనించండి. ఇప్పుడు ఈ విధంగా. ఇప్పుడు ఈ యొక్క భుజంలో ఉన్న ట్రయాంగిల్ ఎముక ఫామ్లో ఉండే ఎముకలని దగ్గరగా దూరంగా తెచ్చేయండి. దాంతో ఏమవుతుంది, ఈ వీపులో ఉన్న అన్ని కండరాలపై ప్రభావం బాగా పడుతుంది. ఇలా చేసి ఇప్పుడు చేతులని ఇలానే పెట్టి అష్టాంగ ప్రాణాయామంలో కిందికి వెళ్ళినట్టుగా వెళ్ళి పైకి రావాలి. ఈ విధంగా చేతులని పైకి కిందికి చేద్దాము. ఇలా చేతులని పైకి కిందికి చేస్తున్నప్పుడు చేతులలో, భుజాలలో, వీపులో ఎలా అనిపిస్తుందో గమనించాలి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు చతురంగాసనం. ఈ ఆసనాన్ని మనం యోగా మ్యాట్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వల్ల భుజాల కండరాలకు చాలా మంచిది. భుజాల కండరాలు బాగా స్ట్రాంగ్గా అలాగే ఫ్లెక్సిబుల్గా బాగా తయారవుతాయి. అలాగే వీపు కండరాలకు కూడా ఈ ఆసనం చాలా మేలు చేస్తుంది. వీపు కండరాలు కూడా బాగా దృఢంగా బలంగా తయారవుతాయి. అలాగే వృష్టిపై కూడా ఈ ఆసనం మంచి ప్రభావం చూపిస్తుంది. శ్వాసని తీసుకుంటూ వదిలేస్తూ ఇలా ఉండాలి. అలా చేసి నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. వజ్రాసనం లేదా సుఖాసనంలో కూర్చోవాలి. ఎలా అనిపిస్తుందో గమనించండి. ఇలా కౌంటర్ చేయడం వల్ల వీపు కండరాలు, భుజాల కండరాలు బాగా రిలాక్స్ అయిపోతాయి. మరి వాళ్ళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటి అంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరూ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు మనము చేసిన తర్వాత ఇలా మణికట్టుని కొద్దిగా వార్మప్ చేసుకోవాలి, రిలాక్స్ కూడా చేసుకోవాలి. చేతులని ఇలా దూరం దగ్గరగా చేస్తూ కూడా మనం చేతులలో ఎలా అనిపిస్తుందో అవన్నీ చూడాలి. చేతులు బలహీనంగా ఉన్నవాళ్ళు, ఇక్కడ నొప్పి ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇలాంటి పుషప్స్ చేయకూడదు. నొప్పి తగ్గిన తర్వాత మీరు వారంలో ఒకసారి ఇలా ఈ విధంగా పుషప్ లాగా కిందికి వెళ్తూ
అష్టాంగ ప్రణామం చేసినట్టు అయితే చాలా మంచిది. అయితే సూర్య నమస్కారం చేసేటప్పుడు ఇలా చేయాలా? కాదండి. ఈ యొక్క డ్రిల్ మీరు కేవలం ఫోకస్ చేస్తూ ఈ విధంగా మ్యాట్ వేసేసి బెడ్షీట్ పెట్టుకొని చేయండి. అలా చేయడంతో మన మణికట్టు ప్రాంతము, భుజాలలో ఉండే కండరాలు బాగా డెవలప్ అయ్యి స్ట్రాంగ్గా అవుతాయి. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో చతురంగాసనం. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ప్రాక్టీస్ చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనమందరం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.